14 సంవత్సరాల నుండి అక్కడ షాప్ పెట్టి ఇంత సక్సెస్ అయ్యారు గదా! మరి ఎవరైనా వచ్చి మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యారంటే ఇట్లా కొన్ని రెస్టారెంట్స్ ఉన్నాయి గదా! సో, అలాంటి టైప్‌లో ఏమైనా బ్రాంచెస్ వాళ్ళు? హుహు. అంటే అప్పుడు ఏం లేదు కదమ్మా! అప్పుడు ఏదో కొద్ది కొద్దిగా అందరం కూడా ఏదో అప్పుడు 13 షాపులుండేయి. 13 షాపులు తప్పితే ఇంకా అసలేమీ లేవు. ఇప్పుడు ఈ కరోనా దగ్గర నుంచి 2021 దగ్గర నుంచి 21 దగ్గర నుంచి కరోనా దగ్గర నుంచి కొంచెం ఇంకా 4 షాపులు పెరుగుతూ, 4 షాపులు అట్లా పెరుగుతూ అంటే ఇక పెద్ద పెద్ద వాళ్ళ ద్వారాగా వచ్చి మాకిది ఎట్లా అని ఇదైనోళ్ళు అట్లా ఇదిగా ఉన్నప్పుడు ఇంక అందరూ చాలా ఫైట్ చేశారు. అంటే ఇంక వేరే వాళ్ళు చేరనిస్తే మళ్ళీ ఇదిలాగా అయిపోద్దని ఫస్ట్ నుంచి అక్కడ ఉన్న అడ్డవాళ్ళు పెద్దలు ఉంటారు కదా! అట్లా పాపం చాలా పోరాడారు అందరూ కలిపి. సో, మేమైతే దాంట్లో సంతకం పెట్టలేదు. సో, ఏంటంటే మాకు ఫస్ట్ నుంచి కూడా ఏంటంటే వాళ్ళకది కూడా మా మీద కొంచెం కోపమే. ఎందుకంటే అందరూ బతకాలి గదా! అది ఫుట్‌పాత్ మనం ఒక్కళ్ళమే బతకడానికి వీల్లేదు కదా! సంతకం పెట్టినా పోలీసోళ్ళు వచ్చి తీపిచ్చినా, చేసినా అది మనం కరెక్ట్ కాదు కదా! అని మేమెప్పుడు దేంట్లోనూ సంతకం పెట్టలేదు, చేయలేదు. అంటే అందరూ బతకాలి, అందరూ ఉండాలి అన్న ఇదితోటి. సో, ఇంకా మీ ఛానల్ వాళ్ళొచ్చినాక కూడా మాకు కొద్దిగా సపోర్ట్ అయింది. అదేంటంటే ఇంకా జనానికి బాగా తెలిసి తెలిసింది. ఇట్లా ఫుడ్డు ఇట్లా ఇక్కడ ఉంది పలానా చోట్ల. మాకనే కాదు ప్రతి ఒక్కరికి కూడా ఒక ఫ్రూట్ జ్యూస్ దగ్గర నుంచి ఒక టిఫిన్ అమ్ముకునే రోడ్ సైడ్ ఒక బండి మీద టిఫిన్ అమ్ముకునే అతని దగ్గర నుంచి ఇక ఎవరైనా సరే ఐస్ క్రీమ్ దగ్గర నుంచి అక్కడ దొరకందంటూ ఏం లేదు. అన్నీ అక్కడే కాదు ఫుట్పాత్ మీద చాలామంది బతుకుతున్నారు అమ్మ. ఏమనే కాదు అందరం ఉపాధి లేదు కాబట్టి కరోనా తర్వాత చాలామందికి ఎందుకంటే భయపడి కూడా ఉద్యోగాలు ఏంటంటే కొంచెము అంటే ఎవరు ఎలాంటి వాళ్ళు వస్తారు ఏంటని కూడా పనులకు కూడా సరిగ్గా పెట్టుకోకపోవడము. అవునా కదా? కరోనా తర్వాత నుంచి చాలామంది దెబ్బతిని ఇక వంట ఇంట్లో మనకు చేతొచ్చింది వంటే కదా, ఇక ఎవరికి తోచింది వాళ్ళు మనం కాదని అనలేం కదా. అప్పటి నుంచి కరోనా దగ్గర నుంచి మాత్రం ఇంకా అంతకు ముందులో అయితే ఫస్ట్ నుంచి 13 షాప్. అయితే మేము కుమారి ఆంటీ కేఎఫ్‌సి షాప్ ఓపెన్ చేస్తున్నారు అనేసి న్యూస్ వచ్చింది గదా! కొన్ని వీడియోస్ కూడా వచ్చాయి గదా! మరి అదేంటి మీరేమైనా కేఎఫ్‌సి ఓపెన్ చేశారా? లేదమ్మా. ఏం లేదు. మరేమైనా ప్లాన్ చేశారా ఓపెన్ చేయడానికి? సో, ఎవరైనా కాంటాక్ట్ అయ్యారా మరి కేఎఫ్‌సి వాళ్ళు మిమ్మల్ని? కాంటాక్ట్ అయ్యారా? అంటే మీ టేస్ట్ అంతా బాగుంది. వాళ్ళకి కూడా నచ్చేసింది. సో, ప్రతి ఒక్కరు కేఎఫ్‌సి అంటారు. ఇప్పుడు కుమారి ఆంటీ కేఎఫ్‌సి అని రాబోతుందా? వస్తుందా? ఏంటి అసలు? రాదా? నేను మీకు ఇంకో విషయం చెప్పాలంటే నాకు వెరైటీలు ఏమీ రావు. అంటే ఇంట్లో మనం ఎలా వండుకుంటామో అదే వండి పెడతాను నేను. అప్పుడు 63 డిగ్రీస్ చూసారు అక్కడ సగం ఉడికిచ్చినట్టు అన్ని రకరకాలు ఎన్నో మోడల్ అట్లా అది ఒక ఇదని కాదు అలా అన్ని ఐటమ్స్ చేసి పెట్టేది లేదు. నాకన్నా ఇంకా బెటర్గా ఇచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. నేను పెద్ద గొప్పని నేను చెప్పుకోవట్లేదు, చెప్పను కూడా. నాకన్నా గొప్పగా చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఆంటీ ఇప్పుడు నేను ఏది అడిగినా కానీ సస్పెన్స్. సో, బిగ్ బాస్కి వెళ్తున్నారంటే తెలీదు డైరెక్ట్. అంటే కొంచెం హింట్ ఇవ్వనట్టుంది. సో, మూవీస్లలో చేశారు కదా, డైలాగ్స్ చెప్పండి, మూవీ నేమ్ చెప్పండి, అది తెలీదు. అసలు ఏది చెప్పట్లేం. సరే, మీ ఓన్ స్టైల్లో మీరు చాలా అంటే చాలా ఫేమస్ కావడానికి కొన్ని డీజే సాంగ్స్ కూడా మీరు చెప్పిన ఐటమ్స్ నేమ్స్ మీద డీజే సాంగ్స్ కూడా వచ్చాయి. సో, అది అయినా మాకోసం చెప్పొచ్చు కదా ఇప్పుడు మరి. సో, కానీ ముందుగా రామ్ ఒక బాబు పాట పాడాడు నా పాట. థ్యాంక్స్ నాన్న, చాలా బాగా పాడావు. ఇంకొక బాబు కూడా పాడాడు. బాబు పేరేదో ఉంది. బాబు పేరు నాకు తెలియదు అసలు ఫస్ట్. నాకు తర్వాత ఇట్లా వెళ్ళినప్పుడు నా సాంగ్ పెట్టారు. అట్లా నా గురించి పాడిన పాటలు అదే కు 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 కుమారి ఆంటీ అని పాట ఒక బాబు పాడాడు. ఆ బాబు పేరు ఏదో ఉంది గుర్తురావట్లేదు. రామ్ అన్న ఒక బాబు. సో, నిజంగా చాలా బాగా పాడారు. థ్యాంక్స్ నాన్న, నా గురించి అంత మంచిగా పాడి నాకు సపోర్ట్గా ఉన్నందుకు. నాకు సపోర్ట్ ఉన్న వాళ్ళందరికీ కూడా పేరు అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే మా కోరిక మేరకు ఇప్పుడు ఒక డైలాగ్ అది అంటే అందరికీ మరి ఒక మెనూ కార్డ్ అనేది మన దగ్గర ఉండదు కాబట్టి నా వాయిస్ మెనూ
ఎవరికైనా సరే. అది ఎందుకు అన్నిసార్లు నేను వివరంగా చెప్తాను అంటే వచ్చిన వాళ్ళు డిసప్పాయింట్ అవ్వకూడదు. అయ్యో అది నాకు ముందు తెలియదే, ముందు తెలియక అయ్యో తెలిస్తే వేయించుకునేదాన్ని అన్న ఇది వాళ్ళకి రాకూడదు అన్న ఎత్తోటే కష్టమైన ఓపిక్గా. మరి కస్టమర్స్కి ఇప్పుడు మనం డబ్బులు పెట్టి కొనుక్కుంటాం ఏ వస్తువైనా, అది ఏంటి అనేది ఒకటి 10 సార్లు చూసుకుంటాం, వెతుక్కుంటాం కదా కొనుక్కోవాలి. అలాగే మరి తినడానికి వచ్చినప్పుడైనా అది ఫుడ్లో ఏం ఐటమ్ ఉన్నాయి ఏంటి అంటే ఎవరికి నచ్చింది వాళ్ళు తింటారు కదా, అన్నీ చెప్తానే కదా. అందుకోసమని నేను అన్నీ అంత వివరంగా చెప్తానన్నమాట, అర్థమయ్యేలా అలా. నా దగ్గర ఉండే ఐటమ్స్ చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, లివర్ ఫ్రై, బోటీ కర్రీ, మటన్ లివరు, మటన్ హెడ్, ఫ్రాన్స్ కర్రీ, ఫిష్ ఫ్రై. నాన్ వెజ్లో ఎగ్ కర్రీ కూడా ఉంటుంది. రైస్ ఐటమ్స్లో వైట్ రైస్, బగారా రైస్, గోబీ రైస్, గోంగూర రైస్, టమాటా రైస్, లెమన్ రైస్, జీరా రైస్, కర్డ్ రైస్. వెజ్ రైస్ ఐటమ్స్లో ఓకే. వెజ్ కర్రీలో ఒక ఫ్రై కర్రీ, ఒక గ్రేవీ కర్రీ, 2 పికిల్స్ ఉంటాయి. ఆవకాయ కానీ అంటే మామిడికాయ కానీ, గోంగూర కానీ, టమాటా కానీ, నిమ్మకాయ కానీ ఏదో ఒకటి చట్నీ ఒకటి, ఒక రోటి చట్నీ అంటే బీరకాయ లేకపోతే టమాటా చట్నీ, లేకపోతే గోంగూర చట్నీ, వంకాయ చట్నీ, అట్లా రోజుకొక రకం చట్నీ, పప్పు, సాంబారు, రసము, రైతా. చాలా చక్కగా చెప్పారు. సో మీ నోరే మీకు మెనూ అయిపోయింది. సో దాన్ని ఇంకా వీళ్ళు సాంగ్స్ లా చేశారంటే ఇంకా వాళ్ళకు హ్యాట్సప్ అని చెప్పాలి. ఇప్పుడు షార్ట్స్, రీల్స్, సాంగ్స్ ఇవన్నీ పక్కన పెడితే కొన్ని రీల్స్ వచ్చాయి కదా, అంటే పొలిటికల్ దానికి సంబంధించి. అంటే కుమారి ఆంటీ టీడీపీకి సపోర్ట్ చేస్తుందని టీడీపీ వాళ్ళు, కుమారి ఆంటీ వైసీపీకి సపోర్ట్ చేస్తుందని వైసీపీ వాళ్ళు. సో ఈ 2 పార్టీ వాళ్ళు మీ మీద ఎందుకు అలా ట్రోల్స్ చేశారు? తెలీదు, దాని గురించి అయితే ఫస్ట్ తెలీదు. అంటే మన ఒక పాప వచ్చారు ఇట్లాగే ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు, మీ పేరు మీద అంటే ఎకరాలు అదే పొలాలు ఉన్నాయని, నా పేరు మీద కోట్లు ఆస్తి విలువ చేసే ఇవి ఉన్నాయని నాకు అన్నీ చెప్పి అన్నప్పుడు దాని గురించి నేను మాట్లాడాను. మాకంటూ అలా ఉంటే ఇలా ఎందుకు ఉంటాం. సో కాకపోతే అలా అని మాకు ఏమీ లేకుండా లేదు. మా మామయ్య గారు ఇచ్చింది ఊర్లో ఉంది, మాకు ఊర్లో ఉంది, దాంట్లో ఇల్లు కట్టుకున్నాము, ఊర్లో ఉన్నది. కాకపోతే అది వాళ్ళు ఉన్నంత వరకు వాళ్ళది, వాళ్ళ తనంతరం పోయినాక మా మామయ్య గారు అంటే మా మామయ్య గారు వాళ్ళ నాన్నగారు సంపాదించిందనమాట అది. అంటే మీరు మరి ఎవరికి సపోర్ట్ చేస్తారు ఆ 2 పార్టీలలో? నేనా మంచి ఎక్కడ ఉంటే అక్కడ. అసలు ఎక్కడ తగ్గట్లేదా అంటే మీరు అసలు ఎలాంటి ఆన్సర్స్ పార్టీ ఏదనేది ముఖ్యం కాదు, మనిషి అనేది ముఖ్యం. పార్టీకి ఇంపార్టెంట్ ఇవ్వను నేను, వ్యక్తి అనేది ముఖ్యం. ఆ వ్యక్తి అనేది ఉంటేనే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఇవాళ హైదరాబాద్ ఇలా ఉంది అంటే అది ఆయన వల్లే. అది అభివృద్ధి అంటే చంద్రబాబు నాయుడు గారు అంటే అభివృద్ధి. అందుకని నాకు ఒక తెలిసిన దగ్గర నుంచి అంటే నాకు ఓటు విలువ వచ్చిన దగ్గర నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి. అంటే పేరెంట్స్, ఇంట్లో వాళ్ళు అందరూ చెప్పుకుంటారు కదా అభివృద్ధి అంటే. మా పెద్దవాళ్ళందరూ మాట్లాడుకుంటారు కదా, అందరూ ఇదిగా మాట్లాడుకున్నప్పటి నుంచి ఫస్ట్ నుంచి నేను విన్నదైతే ఇదే, చూసింది కూడా అదే. ఓకే. సో మీరు అప్పుడు ట్రోల్స్కి గురైనప్పుడు ఒకరి ఇంట్లో ఉంటూ ఒకరికి ఓటేసింది అని ఇలాంటి కామెంట్స్ వచ్చాయి కదా, మరి దాని మీద మీరు ఏమంటారు? అంటే ఇల్లు అసలు వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, వస్తుంది అనుకుని నేను పెట్టలేదు, మామూలుగా పెట్టుకున్నాను. ఇంకా అది కూడా పైన వచ్చింది, అంత పైకంటే ఎవరు ఎక్కలేరు. వచ్చిన వాళ్ళందరూ చాలా బాధపడుతున్నారు. ఒక లిఫ్ట్ అనేది ఒకటి ఉంటే బాగుంటుంది. సో ఈ ప్రభుత్వమైన ఒక లిఫ్ట్ అనేది వేస్తే చాలామంది అంటే చాలామందికి ఉపయోగం అవుతుంది. సో ఈ గవర్నమెంట్ చేస్తుందని అయితే పూర్తి విశ్వాసంతో నమ్ముతున్నాం. నేనే కాదు, అందరం కూడా, మా వాడకట్టే కాదు, ఇది మొత్తం. ఓకే ఆంటీ. సో ఇప్పుడు కుమారి అనుకోకుండా వెళ్ళాను నేను ఆ రోజున కూడా. ఓకే. నన్ను ఎవరు పిలవలేదు, నన్ను ఎవరు ఇది చేయలేదు, నేను మనస్ఫూర్తిగా నా ఇతోటి నేను వెళ్ళాను. అది వాడకట్టు వాళ్ళందరూ కూడా మీదుగా ఉన్నా కదా, అందరం కలిసి వెళ్ళాం. అప్పుడే వెళ్ళా నేను, అసలు హైదరాబాద్ నుంచి అప్పుడే వెళ్ళేటప్పటికి వ్యాన్ వస్తుంది అక్కడ, ఇంకా అందరూ కలిపి నువ్వు రావాల్సిందే అని చెప్పి తీసుకెళ్లారు. ఇక నాతో పాటు వెనకాల చాలా మంది ఉన్నారు, నా వెనకాల లేడీస్. ఇక కాకపోతే 2 ముక్కలు నేను మాట్లాడాను. అంటే ఊరు గురించి చెప్పాలి, నాకు ఆత్రం తాగలేదు, అంటే చెప్పాలి, అంటే మంచి
ఆయన గెలిపించుకోవాలి. దాన్ని అది రోడ్లు చూస్తే భయంకరంగా ఉన్నాయి. ప్రాణాలు అరచేతులు పెట్టుకుని వెళ్ళాల్సి వస్తుంది. ఏది విజయవాడ నుంచి పునాదిపాడు నుంచి గుడివాడ వెళ్ళాలంటే పామరు నుంచి గుడివాడ వెళ్ళాలన్నా కానీ మరీ ఎలా ఉండాలంటే అలా ఉన్నాయి రోడ్లు. అసలు దానికి న్యాయం కావాలి, దానికోసం మీరు న్యాయం మాట్లాడారు. కావాలి. కానీ ఊరు అనేది మొత్తం వెలవెలబోతుంది. ఇలాగే కంటిన్యూ అయిపోతూ వస్తే ఇక జ్ఞాపకాలు అనేది ఎక్కడ నెతుక్కోవాలి కదా. ఇప్పుడు పుట్టిన ఊరు ఎంత ఇది చేసినా కానీ ఏదో ఒక రోజు ఈ సంవత్సరంలో ఈ 365 రోజుల్లో ఏదో ఒక రోజు, ఏదో ఒక క్షణం, ఏదో ఒక 5 నిమిషాలు 10 నిమిషాలన్నా వెళ్ళకపోతామా? మన పుట్టిన ఊరికి మన ఇదికి ఎక్కడ బతకడానికి పొట్ట నింపుకోవడానికి ఎక్కడికి వెళ్ళి ఉపాధి కోసం వెళ్ళినా కానీ ఏదో ఒక టైంలో కానీ మన అని అక్కడ ఇది చేసుకోవడానికి ఉండాలి కదా కొంతమంది అనేది. కానీ ఎవరికి వాళ్ళే వలస వెళ్ళిపోతుంటే ఇంక అప్పుడు ఆ ఊరు ఏమైపోద్ది? వాళ్ళ కాడ అయిపోతుంది. అది కొంచెం బాధ అనిపించింది. వెళ్తే అందరూ కానీ ఆ ఫస్ట్లో ఉన్నప్పుడు అందరూ ఉంటే అసలు ఆ అరుగులేంటి, అసలు ఆ నిండుదనము, ఆ పచ్చదనము, గుమ్మాల్లో ముగ్గులు వేయడానికి కూడా ఒకరికొకరు పోటీలు పడుతూ వేస్తూ అసలు ఎంతో బాగుండేది. సో అది అంతా ఎవరికి వాళ్ళే ఇక ఇల్లు బోసమంటా ఉంటుంది వెళ్తే. లేక ఇక ఏదో ఇదిలాగా ఉండి ఒక రూమ్లో సామాన్ అన్నీ వేసేసుకుని ఒక రూమ్ ఏమో ఎవరో ఒకరు కిరాయి ఏమీ రాదు కదా, దీపం పెట్టున్నా చాలు, కరెంటు బిల్లు కట్టుకున్నా చాలు అని ఎవరో ఒకళ్ళకి ఇంకా ఇట్లా వండి చేస్తూ అట్లా అయిపోయింది అంత. అది దాంట్లో నుంచి కొంచెం ఆ బాధ అనిపించి అలా మాట్లాడాను, ఇలా మాట్లాడుతున్నాను అంతే. ఓకే ఆంటీ. కుమారి ఆంటీ అదంతా చూసి అలాంటి లైఫ్ చూసి ఇక్కడ ఒక్కటేసారి సెలబ్రిటీ కుమారి ఆంటీ సెలబ్రిటీ. సో సెల్ఫీ తీసుకోవడానికి వస్తుంది. సెలబ్రిటీ కాను, కుమారి ఆంటీ. కుమారి ఆంటీనేనా? సెలబ్రిటీ వద్దా మీకు? ఓకే, కుమారి ఆంటీని నన్ను ఎలా అయితే ఇప్పుడు వరకు ఎలా అయితే ఆదరించారో కుమారి ఆంటీ, కుమారి అక్క, దీది, బాబీ అంటూ ఎలా అయితే నన్ను ఆశీర్వదించారో, ఎలా అయితే నన్ను వాళ్ళల్లో ఒక మనిషిలాగా నన్ను ఇది చేశారో అలాగే ఉండాలి ఎప్పటికీ. ఇప్పుడు సెలబ్రిటీస్ని సెల్ఫీ అడుగుతూ ఉంటారు, హీరో హీరోయిన్ కనిపించగానే సెల్ఫీ. ఇప్పుడు మిమ్మల్ని చూసి కూడా అరే కుమారి ఆంటీ పోతుంది సెల్ఫీ తీసుకోవాలని పరుగులు ఎడుతున్నారు చిన్నపిల్లలు. అంతెందుకండి, ఇప్పుడు మనం ఇంటర్వ్యూ చేస్తున్నాం కదా, మధ్యలో వచ్చారు, దానికి మీరు ఏమంటారు అసలు? సో హ్యాపీ హ్యాపీ హ్యాపీ. సో మిమ్మల్ని చూడ్డానికి ఎక్కడెక్కడైనా వస్తున్నారు పిల్లలు. వాళ్ళని డిసప్పాయింట్ చేయాలని కానీ అందరితో మాట్లాడలేకపోతున్నా, అది కూడా నాకు చాలా లోటుగా ఉంది. అందరితో మాట్లాడలేకపోతున్నా. ఓకే అండి. వచ్చిన వాళ్ళందరూ కూడా ఆయా ఆంటీ ఆ క్రౌడ్లో ఈ పెట్టించాలా, మాట్లాడాలా, ఏం చేయాలనేది కొంచెం అంటే ఆకలితో వస్తారు, తినాలి కదా, అది చూసుకోవాలి ఇది చూసుకోవాలి. సో అందరితో కొంచెం మాట్లాడలేకపోతున్నాను. సారీ అమ్మా, సారీ నాన్న. ఇంతగానం మిమ్మల్ని ఇష్టపడుతున్నారు కదా, వీళ్ళకి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా మరి మీరు? వాళ్ళకి నేను ఎప్పుడు మీ అందరికీ రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ నాన్న. అందరికీ నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా, సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా, నన్ను ఇప్పుడు దాకా ఎలా అయితే నన్ను మీలో మనిషిలాగా ఎలా అయితే చూసుకున్నారో ఇక ముందు కూడా అలాగే చూసుకోవాలి, ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆంటీ. మీ గురించి చాలా చక్కగా చెప్పారు. అంటే కొన్ని తెలియని విషయాల గురించి, అలాగే నాయకుల గురించి, అసలు మీకు ఏం తెలుసా అని అనుకున్నాం, అసలు మీకు ఏం తెలియదంటూ ఏమీ లేదు, అన్నీ తెలుసు. కాకపోతే మీకు ఒక ఛాన్స్ రావట్లేదు. ఒక్కసారి కుమారి అంతా చూసుకోవాలంటే మొత్తం చూసుకునేలా ఉన్నారు. సో అన్నీ అంత చక్కగా మాట్లాడుతున్నారు, అన్నీ కూడా మాకు చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ ఆంటీ. థ్యాంక్ యూ మ్యామ్. సో చూశారు కదా ఆంటీ చాలా అంటే చాలా బాధపడుతున్నారు. ఊరు గురించి కానివ్వండి, ప్రజల గురించి కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు కష్టపడి పై స్థాయికి రావాలి అంటే ప్రతి ఒక్కరు కూడా కనీసం తినడానికి తిండి లేని పరిస్థితిలో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకి కూడా చాలామందికి హెల్ప్ చేస్తున్నారు ఆంటీ. ఓకే, ఇప్పుడు ఆంటీకి సంబంధించిన విషయాలు అయితే మనకు చెప్పారు. కుమారి ఆంటీ సెలబ్రిటీ అని నేను అంటున్నాను, నేను సెలబ్రిటీని కాదు కుమారి ఆంటీని అని ఆంటీ అంటున్నారు. సో ఇది అసలు మీరేం ఫీల్ అవుతున్నారో కింద కామెంట్ చేయండి. ఓకే, లేట్ ఎందుకు, నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. టాటా, బై బై.